డిఎస్సి మీద చర్చించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. చర్చించడానికి సిద్ధం అంటూ మాట్లాడుతున్నప్పటికీ చర్చను చేపట్టడానికి మాత్రం వెనకాడుతోంది. వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం జారుకుంటోందని ఆ పార్టీ ఎమ్మెల్సీలు విమర్శిస్తున్నారు. రెండో రోజు కూడా మండలిలో డిఎస్సి చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. సభ ప్రారంభమైన అర్ధ గంటలోనే విరామం ప్రకటించారు. అనంతరం సమావేశం జరుగుతుంది అనుకుంటే మండలి వాయిదా పడింది. మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం దగా డిఎస్సి నిర్వహించిందని, పరీక్ష లేకుండా స్పోర్ట్స్ జాబ్స్ ఇవ్వడంపై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తమ ఆందోళనలను కొనసాగించారు. ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలోనే ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనితో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. డిఎస్సిపై చర్చలకు రమ్మంటుంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడా చర్చకు సిద్ధం కావడం లేదు. సోమవారం నాడు అసెంబ్లీలో మాట్లాడిన లోకేష్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రోజు మండలిలో మాట్లాడతారని ఆశించామని, కానీ లోకేష్, ఇతర మంత్రులు తప్పించుకుని వెళ్లిపోయారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్లో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, మరి అదే ఎన్డీఏలో ఉన్న లోకేష్ రాజీనామా చేయరా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ లోకేష్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. మేము డిఎస్సి మీద చర్చిద్దాం, నీ శాఖకు సంబంధించిన స్కామ్ ఇది, నీ శాఖకు సంబంధించిన స్కామ్లో నువ్వే అడ్డంగా శాసనసభలో దొరికిపోయావు. మేము స్పోర్ట్స్ కోటాలో రాతపూర్వకంగా లేదు తీసేసామని చెప్పావు, ఒక అబద్ధం చెప్పావు. రెండో అబద్ధం, అసలు గత డిఎస్సిలో కూడా రాతపూర్వకంగా లేదు, రిటర్న్ టెస్టులు లేవు స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి మరొక అబద్ధం చెప్పావు. మరి మూడో అబద్ధం, పివి సింధు లాంటి వాళ్ళకే ఏమాత్రం రిటర్న్ టెస్ట్ లేకుండా ఇచ్చామని చెప్తున్నావు. సరే ఇవన్నీ మాట్లాడదాం అని ఈ లీకేజ్ని అడిగితే ఈ లీకేజ్ అసలు ఏమీ కూడా మాట్లాడకుండా వెళ్తున్నాడు. ఈ డిఎస్సి మీద ఈ లీకేజ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, సభకు రావాలి, మండలికి రావాలి, మండలిలో సమాధానం చెప్పాలి. మండలిలో సమాధానం చెప్పడమే కాకుండా దీని మీద చర్చ జరగాలి. ఈ లీకేజ్ మేనేజ్మెంట్ కోటా కింద ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇచ్చాడో ఈ లీకేజ్ మంత్రి, ఆ పోస్టులను రద్దు చేయాలి, దానికి రాతపరీక్ష పూర్తి చేయాలి. చంద్రబాబు వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుందని, కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని, వ్యవసాయమే దండగా అన్న పార్టీ ఏదైనా ఉంటే అది వెన్నుపోటు పార్టీ అన్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచిందని, డిఎస్సి అక్రమాలపై విచారణకు భయపడి పారిపోయిందని విమర్శించారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, చర్చ కోరితే మాత్రం పారిపోతారని అన్నారు. జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపారని, తరువాత జీవోలు రద్దు చేశారని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ప్రాధాన్యం లేకుండా చేశారని అన్నారు. ఉదయం ప్రధాన పత్రికలో చూస్తే మేము తయారుగా ఉన్నాము, ఎక్కడ ఏం జరగలేదు అని పెద్ద పెద్ద మాటలు, మేము సాక్ష్యాలు రుజువులతో సహా మేము ప్రశ్నించాం. ఎప్పుడైనా దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారా సూటుగా ప్రశ్నించాం. లీకేజ్ లేకపోతే ఎందుకు ప్రకటించలేదు, మెరిట్ లిస్ట్ అని డిమాండ్ చేస్తాం. సమాధానం ఏదైతే వీడియోల్లో బేరసారాలు జరిగాయో సెల్ ఫోన్లలో, అవి సెల్ ఫోన్లు అందరికీ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. వాటి మీద విచారణ జరిపి ఆది ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. దాని మీద ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, గంజాయిని అరికట్టాల్సిన పోలీసులే సరఫరా చేస్తున్నారని, శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ఆర్సీపీ సభ్యులు విమర్శలు గుప్పించారు. మెగా డిఎస్సిపై మండలిలో చర్చించేందుకు సిబిఐ విచారణ జరిగే వరకు, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు తాము పోరాడతామని వారు స్పష్టం చేశారు.